నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అధికారంలోకి వచ్చి 2 నెలల్లోపే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఎంపీ బస్తిపాటి నాగరాజు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. మండలంలోని పసుపల నుంచి గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల మేర 4.80 కోట్లతో చేపడుతున్న రోడ్డు ఆధునిక పనులను కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నెలల్లోపే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. పసుపల నుంచి గార్గేపురం వరకు సరైన రోడ్డు లేక గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేసి రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపల గ్రామ టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. देवाय परमात्मने नमोस्तुते दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆనతి కాలంలోనే 2 మంత్స్ కంప్లీట్ కాకముందే మా ఎమ్మెల్యే అయినటువంటి కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారి గ్రామం నుండి స్టార్ట్ అయ్యి పసుపల గ్రామం నుంచి రుద్రవరం, శివరామపురం మీదుగా గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల నడువు వెళ్ళినటువంటి ఈ రహదారిని, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు. వాస్తవంగా ఈ రోడ్డును ఆధునీకరించాలని చెప్పేసి ఈ రోడ్డును ఫార్మేషన్ కోసం గవర్నమెంట్ నుంచి 4,80 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగినది. ఈరోజు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ అండ్ నేను ఇద్దరం కలిసి ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఈ రోడ్డును సాధ్యమైన తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్లో ఎంత స్పీడ్గా జరుగుతుందనేసి ఈ జిల్లా ప్రజలైతేనేమి రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్కి మార్గదర్శి. అందులో భాగంగా కష్టకాలంలో ఉన్నా కూడా ఎస్పెషల్ రోడ్ల మీద ఫోకస్ పెట్టి మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలోని కోడుమూరు తాలూకాలో ఈ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగినది. కాబట్టి సాధ్యమైనంత తొందరలో ఈ రోడ్డును కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. హరీష్ రావుపై ఫ్లెక్సీలు కలకలం. హైదరాబాద్లో హరీష్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ ఏమైపోయే, నీ రాజీనామా ఏడబోయే, అగిపెట్టే హరీష్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, సరూల్పుర, బేగంపేట, పంచాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ గిఫ్ట్. పిఠాపురంలో అపోలో హాస్పిటల్. పిఠాపురాన్ని ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రామ్ చరణ్, వరుణ్ తేజ్ హాస్పిటల్ నిర్మాణం కోసం ఇప్పటికీ అక్కడ 10 ఎకరాలు కొనుగోలు చేశారు. పిఠాపురం ప్రజలకు చేరువ కానున్న అత్యంత అధునాతన వైద్య సేవలు. జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. పవన్ ను గెలిపించిన పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హంగులతో అపోలో హాస్పిటల్ ని నిర్మించబోతున్నట్టు సమాచారం.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ స్వామినాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే పిఠాపురంలో అపోలో హాస్పిటల్ నిర్మించబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం రామ్ చరణ్, ఉపాసన దంపతులు అక్కడ 10 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఆయన ఆ విషయం చెప్పగానే అది కాస్త సోషల్ మీడియాకి వైరల్ అయింది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. అయితే పిఠాపురానికి అపోలో హాస్పిటల్ రాబోతుందని తెలియగానే పవన్ అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పవన్ కోసం ప్రచారం చేసిన వరుణ్ తేజ్ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరు ఊహించినందుకు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పుడు అందుకు అపోలో హాస్పిటల్ నిర్మాణంతో బీజం పడుతోంది. పిఠాపురంలో ఆ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజంగా అధికారి ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ జైలులో ఉంటుందా అని ప్రశ్నించారు. ఒక కాంగ్రెస్ నాయకుడు అయినా జైలులో ఉన్నాడా? మరి ఎవరికి లోపాయికారి ఒప్పందం ఉందని నిలదీశారు. ఇంకో 24 ఏళ్లు అవసరమైతే ఇంకో 50 ఏళ్లు పార్టీ ఉండేలా బ్రహ్మాండంగా తయారు చేసుకుందామని సూచించారు. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచే నాశనం కావాలని చాలా మంది కోరుకున్నారని, కానీ వాళ్లే వాపోయారు. మాత్రం మంచిగానే ఉన్నామని వ్యాఖ్యానించారు. కవిత జైల్లో ఉన్నారు. నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పైగా ఆమెకు అంటాను. మరి నేను ఆమె పని మీద నేను వెళ్తే వీళ్ళు పిల్ల కాళ్ళు మొక్కిండు, చీకట్లో బేరాలు చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు. కర్మ కవిత అరెస్ట్ అయి 150 రోజులు అవుతోంది. నిజంగా చీకట్లో ఒప్పందం చేసుకుని ఉంటే మా ఇంటి ఆడబిడ్డ జైలులో ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడైనా జైలులో ఉన్నాడా అని అడిగారు. ఎవరికి లోపాయికారి ఒప్పందం ఉందని ప్రశ్నించారు. ప్రజల్లో విలీనమై పని చేద్దామని బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ సూచించారు. 4 ఏళ్లు అవసరమైతే ఇంకో 50 ఏళ్లు ఉండేలా పార్టీని బ్రహ్మాండంగా తయారు చేసుకుందామని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే వాళ్ళ రుణం తీర్చుకోవాలి, మనం మాయమైపోవాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని కేటీఆర్ అని అన్నారు. పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచే ఈ పార్టీ ఉండొద్దని కోరుకున్న వాళ్ళు చాలా మంది అనుకున్నారని తెలిపారు. లోనే పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుందని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ కూడా నియోజకవర్గాల వారీగా అందరినీ కలుస్తానని చెప్పారు. గన్పూర్ నాయకులనే ఫస్ట్ కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు. త్వరలోనే ఉప ఎన్నిక వచ్చేది ఉందని, యుద్ధానికి సన్నద్ధం కావాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా కిషాన్ ఘాట్లో ఆయన సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ జడ్తారెడ్డి. ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని కిషాన్ ఘాట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధికి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి మారప్ప, తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు, కోట్ల అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా విజయభాస్కర్ రెడ్డికి పేరుంది. కర్నూలు జిల్లాకు కోట్ల చేసిన సేవలను మాజీ మంత్రి మారప్ప గుర్తు చేసుకున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి కోట్ల నాయకత్వం, కోట్ల నాయకత్వం, కోట్ల నాయకత్వం. ముందర సైడ్ జరండి, ముందు లాంగ్ తీసుకొని పెద్దాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పెద్దాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పెద్దాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కోట్ల నాయకత్వం, కోట్ల నాయకత్వం, కోట్ల నాయకత్వం. సార్ కొంచెం ఎరుకోసే బాగా. अमर है विजयभास्कर रेड्डी, अमर है विजयभास्कर रेड्डी. चलो मल्ली
పెద్దయిన పూజ్యులు ప్రీతమ నాయకులు క్రమశిక్షణకు మారుపేరు పచ్చలేని నాయకుడు కోట్ల విజయభాస్కర్ గారు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబానికి సానుభూతి కలిగేయాలని భగవంతుడు. మరి అమ్మకు శ్యామలమ్మ గారికి ఆ తల్లి నిజంగానే నేను మూడో కొడుకుగా చెప్పుకున్నవన్నీ ఆ విజయభాస్కర్ రెడ్డి లాంటి నిజాయితీపరుడు ఈ దేశ రాజకీయాల్లో ఎవరు లేరు. ఆ రోజు ఆయనను నీతికి ప్రతిరూపము రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో నిజాయితీపరుడు ఎవరు ఉంటే అతో నడితే మా మత్స్యలేని నాయకుడు నీతి నిజాయితీకి మారిపోయారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే నిజాయితీపరుడు మత్స్యలేని నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు లబ్ధిగిరిలో కొట్టి అంచెలంచెలుగా ఎదిగి మరి మాట తప్పని మనం చెప్పిన నాయకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చెప్తే అందరూ శభాష్ అన్నారు. ఆయన ద్వారానే నేను రాజకీయాలకు రావడం జరిగిందిగా. నేను ఇంజనీర్గా పనిచేసేవాడిని 94లో రాజకీయాలకు నన్ను తీసుకొచ్చి దీవించి టికెట్ ఇచ్చాడు. మళ్ళీ ప్రజల్లో తిరగాలని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చినాడు 16. ఆయన పుట్టినరోజు 16/8/1995లో నేను 23 జిల్లాలు తిరిగాను. 99లో టికెట్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు నన్ను నమ్ముకున్న విధి నిర్వహణలో డాక్టర్లకు భద్రత కల్పించాలని కర్నూలులో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. కలకత్తాలో ఓ జూనియర్ డాక్టర్పై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారని జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా కర్నూలులో వైద్య విద్యార్థులు విద్యా కళాశాల నుంచి రాజీవ్విహార్ కూడలి వరకు భారీ ప్రదర్శన చేశారు. విధి నిర్వహణలో వైద్యులకు భద్రత కల్పించే విధంగా చట్టం తీసుకుని రావాలని వారు కోరారు. కలకత్తాలో వైద్యురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కోల్కతాలో జరిగింది ఒక ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు మన ముందరికి బయటికి వచ్చింది ఇలా దారుణంగా హత్య చేయడం అనేది. కానీ రోజు డాక్టర్ల మీద ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అది హాస్పిటల్లో అని కాదు, బయట అని కాదు. మాకు ప్రొటెక్షన్ కావాలి. మాకు డ్యూటీ అప్పుడు మినిమం బేసిక్ నెసెసిటీస్ అవసరము. డ్యూటీ టైంలో మేము సేఫ్గా ఉండడం అవసరము. పేషెంట్లకి సేవ్ చేసేది ఒక్కటే కాదండి, మా సేఫ్టీ కూడా ముఖ్యమని పోరాటం స్టార్ట్ చేశాము. దానికోసం ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ప్లస్ కోల్కతాలో ఏదైతే జరుగుతూ ఉందో ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగాలి, తప్పుద్రోవ పట్టకూడదు అని మేము చేస్తున్నామండి. కర్నూలు జూడా తరపు నుండి మా ప్రయత్నం ఇది. వైష్ణవి. కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు. అది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అది అక్కడ మీడియా కూడా సరిగ్గా కవరేజ్ చేయట్లేదు. అండ్ ఆ విషయాన్ని సప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగలేదు. ఎవరినో ఒకరిని స్కేప్ గోట్లా అట్లా ఇరికిచ్చారు. సో మేమంతా కలిసి ఆమెకు స్టాండ్గా, ఇండియా మొత్తం అందరు డాక్టర్స్ కలిపి ఆమె స్టాండ్గా నిల్చోవాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో మాకు ఎక్కడా సేఫ్టీ కూడా లేదు. ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఇలాంటివి చాలా అవుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. అంటే ఒక మనిషి చచ్చిపోతేనే బయటకు వస్తాయి. సో మేమంతా యునైటెడ్గా ఉండి ఆమెకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. అండ్ మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము పోరాడతాం. యోషిత. అందరికీ తెలిసిందే కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగిన ఇష్యూ అసలు చాలా దారుణమైన ఇష్యూ. మినిమం సేఫ్టీ కోరుకుంటున్నామండి, అంత అదర్వైజ్ ఇంకేం లేదు. జనరల్గా హాస్పిటల్స్లో అక్కడ జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి ప్రతి మెడికల్ కాలేజ్లో. ప్రతి పీజీ, ప్రతి ఇంటర్న్, ప్రతి యూజీ ఫేస్ చేసేవే.
బయట వాళ్ళ నుంచి మాకు కనీసం మినిమం సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నాం అంతే. అది కూడా మేము అడగడానికి ఈరోజు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. చాలా చాలా దారుణమైన పరిస్థితి ఇది. మినిమం సేఫ్టీ కావాలి. మా డిమాండ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేస్తే చాలు. డిమాండ్స్ అంటే ఏదో మా జీతాల కోసమో దానికోసమో రోడ్లు ఎక్కట్లేదు. మేము వర్క్ చేసే ప్లేస్లో మాకు మినిమం సేఫ్టీ ప్రొవైడ్ చేయడం అడుగుతున్నాం అంతే. పవిత్ర. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు తెలిపారు. కర్నూలులోని కేశవ మెమోరియల్ స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కర్నూలు నగర ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ చెల్లా వాసురెడ్డి పర్యావరణ పరిరక్షణ గ్రామ పరివర్తన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రతి వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం మోహన్ భగవత్ పిలుపు మేరకు 5 నియమాలను పాటించాలని డాక్టర్ వాసురెడ్డి కోరారు. స్వదేశీ వస్తువులను వాడడం, ఉమ్మడి కుటుంబం, సామాజిక విధులు పాటించడం, అంటరానితనాన్ని నిర్మూలించడం, మొక్కలు నాటడం వంటివి పాటించాలని కోరారు. నెల 19 రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఆర్ఎస్ఎస్ నాయకులు రాఖీ కట్టి మొక్కలు నాటాలని, వాటిని సంవత్సరం రోజులు రక్షించే బాధ్యత తీసుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెల్లా వాసురెడ్డి, విశ్వనాథ్, చంద్రశేఖర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం మార్చి నెలలో పరమ పూజనీయ సరసంఘచాలక్ మోహన్ భగవత్జీ గారు మన సమాజంలో పంచ పరివర్తన అంటే సమాజంలో ప్రజలలో 5 విషయాలలో పరివర్తన రావాల్సిన విషయం గురించి గుర్తు చేయడం జరిగింది. ఈ పంచ పరివర్తన సందర్భంగా వీటికి ఏ విషయాలు వస్తున్నాయంటే దీంట్లో ముఖ్యంగా మొదటిది స్వావలంబనం. స్వావలంబనం అంటే స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. అంటే మన స్వదేశీ వస్తువులు ఏమున్నాయో వాటిని ఎక్కువ వాడడం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది కుటుంబ ప్రబోధన. అంటే ఒకప్పుడులాగా మన కంబైన్డ్ ఫ్యామిలీస్ కాకుండా ఇప్పుడు చూస్తున్నాం అనుకుటుంబాలు ఎక్కువైనాయి. అంతేకాకుండా ఒక తండ్రి ఒక తల్లి అంటే ఒక పేరెంట్స్ ఉండే కుటుంబాలు ఎక్కువ అవుతున్నాయి. అలా కాకుండా మన భారతీయ సంస్కృతి ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. సో కుటుంబాలను బలవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు మూడవది ముఖ్యంగా పౌర విధులు. పౌర విధులు అంటే మన ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. ఫండమెంటల్ రైట్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. మాకు ఈ హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు ఉన్నాయి. అదేవిధంగా మన విధులు ఎంతవరకు పాటిస్తున్నాం. మన దేశంలో ఈరోజు చూస్తే రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ డ్యూటీస్ నిర్వర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్లో ట్రాఫిక్ జంప్ చేయడం, దాటడము, అదేవిధంగా పర్యావరణం ఎట్లా పడితే అట్లా చెత్త తీసుకుపోయి మన దగ్గర కర్నూలు అయితే కేసీ కెనాల్లో కానీ ఇతర నదుల్లో పడేయడము, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి మనము బాధ్యతలు చాలా వరకు పాటించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. నాలుగోది సామాజిక సామరస్యత. అస్పృశ్యత అనేది చాలా నేరం. సో ఈ అంటరానితనాన్ని, అన్టచబిలిటీని ఎంతమంది చాలా వరకు నిర్మూలించినా ఇంకా కొన్ని ప్రదేశాలు ముఖ్యంగా గ్రామాల్లో మనం ఇప్పటికీ చూస్తుంటాం. ముఖ్యంగా దేవాలయాల్లో, నీటి వద్ద, శ్మశాన వాటికలో కుల వివక్షత అనేది కొద్ది వరకు ఉంది. దాన్ని పూర్తిగా నిర్మించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ శతాబ్ది సమయంలో, ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనుంది. చివరిగా మనం ఈరోజు కలవడానికి ముఖ్య కార్యక్రమం పర్యావరణ సంరక్షణ. ఈ పర్యావరణ సంరక్షణ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ మధ్యనే చూస్తున్నాం మనము వాయనాడులో ఏదైతే ఎక్కడైతే చెట్లన్నీ కొట్టేసి రిసార్ట్లు కట్టడం ఎక్కువైంది. దాని ద్వారా ఏమైతే వర్షం రావడంతో నీళ్ళంతా పైనుంచి కొండ చీరలు విడిపడి చాలామంది కుటుంబాలు నివాసులు అయినారు. అంటే వాళ్ళు ఉన్నవారికి ప్లేసులు లేక ఆహారం ఎంతోమంది మరణించారు. కొందరు ఇంకా దొరకలేదు, ఆచూక్యం దొరకట్లేదు. సో వీటిని నివారించడానికి మన పర్యావరణం సంరక్షించుకోవడం ఎంతో అవసరమైంది. దీన్ని పురస్కరించుకుని రానున్న రక్షాబంధన్ రోజున ఆగస్టు 19 నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి. దాన్ని పురస్కరించుకున్న కర్నూలులో అయితే సుమారు మన కర్నూలు నగరంలో 207 ఉపబస్తీలు ఉన్నాయి. ప్రతి ఉపబస్తీలోని సుమారు 100 వరకు మొక్కలు నాటాలనేసి ఆ నాటిన మొక్కలని సంరక్షించుకునే బాధ్యతని ప్రతి ఉపనగరంలో ఒక ఉప ప్రముఖు నియమితం చేసి వాటిని చూసుకునే బాధ్యత వారికి అప్పగించడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.